అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా పేరు మీద వారు హామీ మేరకు వారు ఇవ్వాల్సిన ఎకరానికి 15,000 రూపాయల డబ్బుని ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఈ రైతుల అకౌంట్కి జమ చేయని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. గత నవంబర్ 2023 రోజు రైతు బంధు డబ్బులు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అనుమతితో ఆ రోజు డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కోసం పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం రైతు బంధు డబ్బుల్ని జమ చేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఆన్గోయింగ్ స్కీమ్ కింద వాటిని రైతుల ఖాతాలో జమ చేయొచ్చు అని చెప్పించి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చినప్పటికీ అప్పటి మంత్రులు హరీష్ రావు గారు అప్పటి మంత్రులు రాజకీయ ప్రయోజనాల కింద ఒక స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసుకున్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వ రైతు బంధు డబ్బులను పూర్తిగా ఆ ప్రభుత్వ అందరికి ఇచ్చినట్టుగా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పటి వరకు అందరికి ఇవ్వకపోవడం, కేవలం 5 ఎకరాలకు 10 ఎకరాలకు పరిమితమై గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా మరి అందరికి ఇవ్వకుండా దాటవేసి 6 నెలలు గడుస్తున్న రైతు బంధు కింద రావాల్సిన డబ్బునే రైతులకు పూర్తిగా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నా మరి ఇప్పుడు సీజన్ వచ్చింది, రైతుకు డబ్బులు ఇప్పుడు అవసరం ఉంటాయి. పాపం రైతు డబ్బులు వస్తే పెట్టుబడి కింద పనికి వస్తుందని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు మొదలవుతున్నాయి, దుక్కి మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రైతు బిడ్డని చెప్పుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారికి బహుశా రైతుకి పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరం ఉంటుందో తెలుసు కావచ్చు. తెలిస్తే మరి వెంటనే డబ్బులు వారికి సమకూర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. మరి ఇప్పటి వరకు మీరు ఇస్తానన్నటువంటి రైతు భరోసా స్కీమ్ని ఎందుకు మొదలు పెడతలేరు, ఎందుకు వారికి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. భూమి దాదాపు 9 ఎకరాల 36 గుంటల భూమి కొంతమంది లేఅవుట్ చేయడానికి మట్టి లిపితే నా దృష్టికి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రికి రిప్రజెంటేషన్ చేయడమే కాకుండా కలెక్టర్కి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా ఏడీ సర్వే అయి డిమార్కేషన్ జరిగి ఇది ప్రభుత్వ భూమిగా టెంపుల్ భూమిగా దాన్ని ఐడెంటిఫై చేసి దానికి రాళ్ళు వాతడం జరిగింది. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, పూర్తిగా ఎండోమెంట్ కంట్రోల్కి వచ్చేసింది. దాన్ని అతి త్వరలో ఫెన్సింగ్ చేపించి ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించడమే కాకుండా అక్కడ ఖచ్చితంగా మరి దేవుడికి సంబంధించినటువంటి ఆ భూమిలో హిందువులకు ఉపయోగపడే విధంగా మరి రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఆ భూమి ఉపయోగపడుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి అన్యాక్రాంతమైన సమస్య లేదు. ఆ భూమిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. దాన్ని ఇప్పటికే నేను కలెక్టర్ తోటి ఏడీ తోటి రిప్రజెంటేషన్ ఇప్పించి ఏడీ తోటి సర్వే చేయించి డిమార్కేషన్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ ఆ ఎంక్రోచ్మెంట్ ఆగకుండా ఉంటే డెఫినెట్గా మన బజరంగ్ దళ వాళ్ళు పోయేసి అక్కడ యజ్ఞం చేస్తామన్నారు. కానీ నేను వద్దు అని చెప్పేసి ఆపిన. మరి అది ప్రభుత్వమే ముందుకు వచ్చి సర్వే చేసి ఆ భూమిని మరి ఇయర్ మార్క్ చేసింది కాబట్టి ఆ భూమి కాపాడడం ఇప్పటికీ అటువంటి ఇంకా మా దృష్టికి వస్తే కూడా మొన్ననే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ విషయంలో కూడా రాగి చెట్టును కొట్టి నేను దాన్ని మన వాళ్ళు గొడవ చేస్తే నేను గొడవ చేయకుండా దాన్ని నేను శాంతియుతంగానే
నేను వెళ్ళేసి ఏమైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయండి, అల్లరి వద్దని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ చేయించి ఆ చెట్టు నరికిన వాళ్ళ మీద కేసు చేయించిన తప్ప అక్కడ సెన్సిటివ్ ఇష్యూని నేను మరి ఇంకా ఫర్దర్గా గొడవలు కాకుండా నేను ఆపిన. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా శాంతి భద్రతలు ఇక్కడ ఉన్నటువంటి అందరి సంరక్షణ నా బాధ్యత కాబట్టి నేను బాధ్యతగానే పనిచేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.